चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రోయ్యా झनक झनक चाम पटको पटको चंपे तरबले भैया भैया रे भैया भैया. హలో నమస్తే మహబూబ్ నగర్ మహిళలు, ఇక మొదలు పెడదామా? బామలు సత్య బామలు. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్ రైట్, మీరు రెడీగా ఉన్నారు, అక్కడ చూస్తున్న వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి మీకు తెలుసు కదా, వ్యూవర్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకోవాలి అంటే ఎపిసోడ్ మొత్తం చూడాలి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. ఎపిసోడ్ పూర్తయ్యే లోపు మేమిచ్చిన వాట్సాప్ నెంబర్ కి రైట్ ఆప్షన్ పంపించండి, మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఎవరు ఈ రోజు గిఫ్ట్లు గెలుచుకుంటారో ఆడియన్స్ నుంచి చూద్దాం రేపటి ఎపిసోడ్ లో. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్య బామలు వచ్చేయండి. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం ఎంటర్టైన్మెంట్. జ్యోతి గారు, ఏంటి సంగతులు చెప్పాలి? జ్యోతి గారు, ఈ మధ్యన మీ అత్తగారిని మీరు చాలా లైన్ లో పెడుతున్నారండి. అవును. సో అత్తగారిని కంట్రోల్లో లైన్ లో పెట్టాలి అంటే 2 చిట్కాలు మామూలు కూడా ఇవ్వచ్చు కదా. పాపం వాళ్ళ అత్తగారిని లైన్ లో పెడదాం అంటే కంట్రోల్లో పెడదాం, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏది అత్తగారిని కంట్రోల్లో పెడదాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, అందరూనా? భయపడి ఇక్కడే చేతున్నారు అందరూ. ఓ సరే, కమాన్ జ్యోతి గారు, మీ ఇన్స్పిరేషన్ తో ఒక 2 చిట్కాలు చెప్తే మామూలు కూడా పాటిస్తారు. ఏం లేదు, మన తప్పు లేదంటే మనం వాళ్ళకి తిరిగి చెప్పాలి. తప్పే ఉండదు, కానీ అత్తగారు అంటే అత్తగారే కదా. లేదంటే కూడా వాళ్ళు తిడతారు కదా, వాళ్ళ పనినే అది. మరి అప్పుడు అది వాళ్ళు తిట్టకుండా ఏం చేయాలి? అత్తగారిని కంట్రోల్లో ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. అత్తగారిని కంట్రోల్లో పెట్టాలంటే ఎప్పుడు పొగుడుతూ ఉండాలంట. కమాన్ సిస్టర్. కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది, దాని మాట నమ్మకం. సిస్టర్, మీ పేరేంటి? శ్రీలేఖ. అత్తయ్య గారి పేరేంటి? సావిత్రి. సావిత్రి అత్తయ్య గారు, చూసారా మరి ఏం చేస్తుందో? మీరేమో మహానటి అనగానే ఓ పొంగిపోతున్నారు. మా అత్త చాలా మంచి వాళ్ళు. మా గొడవలేదు, అదొక మహమ్మారి నా నెత్తి మీద నాట్యం ఆడుతోంది ఆయన. కొంపదీసి అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారేంటి? రాలేదండి, నా పాపను చూసుకుంటున్నారు ఇంట్లో. చూసావా, పాపని అత్తయ్య గారి ఒట్లో పెట్టింది. ఏ బావగారు చూసుకోరా? బిజీగా ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరు ఫోన్ చాలా ప్రేమగా మాట్లాడతారు? షాప్ వాళ్ళ కస్టమర్స్. కమాన్ బావా, నువ్వు అసలు మగజాతి ఆణిముత్యాను నువ్వు. ఇంట్లో వైఫ్ ఫోన్ కట్ చేసి బయట వాళ్ళ ఫోన్ బాగా మాట్లాడుతున్నావు అంటే ఏ కమాన్. వాళ్ళ ఫ్రెండ్సేనండి, వాళ్ళ ఫ్రెండ్స్ తోనే మాట్లాడతారు. నేను ఎవరు అని అడిగానా? నేనేం కాదని అన్నావా? వాళ్ళ ఫ్రెండ్సే. తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. ఎందుకు తప్పుగా? ఆమె లేడీ, మీరు లేడీ, కాకపోతే ఆ లేడీతో మాట్లాడితే ఇంకా చిల్. సరే జ్యోతి గారు, అత్తగారిని పడేయడానికి 2 చిట్కాలు. పోనీ నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది, ఏం చేసావు చెప్పు. పోనీ అత్తగారిని కాకపోతే రాజీవ్ నీ మధ్య బాగా ఇంత టాలెంటెడ్ మొగుడిని పడేయడానికి 2 చిట్కాలు చెప్పండి. అప్పట్లో శ్రావ్య అనేవాడు, ఇప్పుడేమో మీ పేరు తలుస్తున్నాడు. ఏం చేశారు రాజుకి? ఏం చేయలేదు, వాళ్ళకి ప్రేమ పుట్టింది. మీరు ఏం చేయకుండా ఎలా పుడుద్దండి? ప్రేమ పుట్టిందే. మంచి మనసు ఉంటే మనసు కనపడదు కదా బయటికి, వాళ్ళకి కనిపిస్తుంది కదా. వాళ్ళకి కనపడద్దు అంటండి. ప్రేమించే వాళ్ళకి కనిపిస్తుంది. ప్రేమించే వాళ్ళకి. ఈ మధ్య రాజు ప్రేమించడం మొదలు పెట్టాడు కాబట్టి కనిపిస్తుంది. ఓకే సరే సిస్టర్, జాగ్రత్తగా విను. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ, జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. నేనేం పాపం చేశాను, నాకేంటి కష్టం వచ్చాయి? జాతరలో వేసిన వేడి వేడి పాకం జిలేబీ. నువ్వు వేసావా ఏంటి కొంప తీసి? జాతరలో వేసా వేడివేడి పాకం జిలేబీ అంట. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ, జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. జాతర దగ్గరే ఆగింది. ఇప్పుడు ఆ ఎర్రని గులాబీ దాకా ఎక్కడ లాక్కెళ్ళాలో ఏంటో. ఏంటి జ్యోతి గారు ఈడి నన్నాడు ప్రతిదానికి నాయన. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ, జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ, జిలేబీ బాయ్ పెట్టుకొని వచ్చాడు. లింగాలనే మార్చేస్తుంది బాబో ఇక్కడ. జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. మొదటి నుంచి స్టార్ట్. జాతరలో పాకంలో వేసిన వేడివేడి జిలేబీ, జిలేబీ. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు.
నువ్వు ఇక్కడ చెప్తుంటే ఆ సిస్టర్ తెగన వేస్తుంది అంటే నాకు ఇస్తే ఇలాంటి నేను దబ్బిడి దిబ్బిడే అని దా సిస్టర్. ఓకే లక్ష్మి గారు, ఏం పేరు మీ పేరు? లక్ష్మీ కామేశ్వరి. లక్ష్మీ కామేశ్వరి. ఓకే లక్ష్మి అని ఎవరు పిలుస్తారు? మా చిన్న చిన్న అని పిలిచేవారు. చిన్న అన్న. మీ బ్రదర్ లక్ష్మి అని పిలుస్తారా? అమ్మా లక్ష్మి. సార్ ఏమని పిలుస్తారు? లక్ష్మి అని పిలుస్తారు ముద్దుగా. గాడ్ ఈస్ గ్రేట్, మంచి మొగుడు వచ్చాడని. మీరిద్దరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏది? బొమ్మ గుర్తుంది అండి, కొంపతీసి ఆలోచించి చెప్పేస్తుందేమో ఇప్పుడు. చెప్పండి. ఆ రోజుల్లో నేను 10th క్లాసే కదా. 10th క్లాస్కే పెళ్లి చేసుకున్నారు. చాలా లక్కీ అండి మీరు అయితే. మేనత్త కొడుకే కదా. మేనత్త కొడుకే, ఇంట్లోనే ఉన్నాడు కదా అని ఫ్రీగా చేసుకున్నారు. ఏం లేదు ఫ్రీగా అంటే దానికి తొందరగా ఫ్రీగా అంటే ఆ ఫ్రీ కాదు, దొరికాడు కదా వెంటనే చేసుకున్నారు అని. దేనికి దానికే దబిడి దిబిడే. అరే చెప్పండి, అక్కడ నుంచో తుత్తుటని ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇప్పుడు చెప్పండి. అవును, అక్కడ తుత్తు లాగుంది, ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడే సూపర్ ఉందా? అరే కమాన్ టెల్ దట్ సూపర్. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. జాతరలో కొన్న పాకంలో వేసిన జిలేబీ బాయ్. వేడేది? వేడి లేకుండా ఎలా తింటాం అనుకుంటున్నారు? ఇప్పుడు బావగారు ఎప్పుడైనా మీరు వండిన వంట బాలేదు అని చెప్తే ఏం జరుగుద్ది అక్కడ? ఆ ఛాన్స్ లేదు. చెప్పండి, రండి ముందుకు రండి. జాతరలో చేసిన వేడివేడి పాకంలో జిలేబీ. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? జిలేబీ తినాలని కోరిక కూడా పోయింది. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ బాయ్ జాతరకు తల్లో పెట్టుకొచ్చింది ఎర్రని గులాబీ. జాతరలో కొన్న పాకంలో వేసిన వేడివేడి జిలేబీ బాయ్ జాతరకు పెట్టుకొచ్చింది గులాబీ. ఏదో గులాబీ. గట్టిగా చెప్పట్లమ్మా. హలో అండి. హలో అండి. ఏం పేరు? సాయి శిల్ప. ఏమంటారు సార్ని ముద్దుగా? ఏమండి అంటారు. ప్రేమగా? ఏమండి. కోపంగా? ఏమండి అంటారు. దాంట్లో వైబ్రేషన్ ఏది, వేరియేషన్ ఏది? కోపంగా ఏమండిలో ఒక వేరియేషను, ప్రేమగా రొమాంటిక్ గా ఏమండి అందులో ఒక వైబ్రేషన్ వేరియేషన్, ఇన్ని ఉండాలి కదా. ఏం లేదు. రాజీవ్ అని ప్రేమగా పిల్లంటే అడి తిరిగి రాజీవ్, ఇంకా రాజీవ్, ఇంకా రాజీవ్. ఆ కోపంగా ఉంది, అది రొమాంటిక్ గా పిల్లాలి. నేను రాజీవ్ అని పిలవను. దూరబాబు. దూరబాబు ప్రేమగా, దూరబాబు ఇంకా రొమాంటిక్ గా దూరబాబు. ఏం కులుగుతున్నావురా? రెడీ, ఇప్పుడు మొదలెడదాం. జడ్చర్ల సెంటర్ లో లేడీస్ అందరూ కర్రలతో ఫైటింగ్. చూసిన వాళ్ళు తీసిన వీడియో సోషల్ నెట్వర్క్ లో పెడితే ఫుల్ ట్రెండింగ్. జడ్చర్ల సెంటర్ లో ఫైటింగ్. ఏం ఫైటింగ్? ఎవరు ఫైటింగ్? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇప్పుడు చెప్పు. జడ్చర్ల సెంటర్ లో కర్రలతో లేడీస్ ఫైటింగ్. చూసిన వాళ్ళు తీసిన వీడియో సోషల్ నెట్వర్క్ లో పెడితే ఫుల్ ట్రెండింగ్. జడ్చర్ల సెంటర్ లో లేడీస్ కర్రలతో ఫైటింగ్. చూసిన వాళ్ళంతా సోషల్ నెట్వర్క్ లో ట్రెండింగ్. చూసిన వాళ్ళే ట్రెండింగ్. చూసిన వాళ్ళు. వీడియో ఏది? ఓకే వదిలేండి అమ్మ, గట్టిగా చెప్పట్లా. హలో అండి. ఏంటి ఆలోచిస్తున్నారు దీర్ఘంగా? వాళ్ళ ముగ్గురిని ఆయన కష్టాలు పెట్టాడు, నన్ను ఏమంటాడో, ఈడు జిమ్మడి పోను పిలిచి ఎక్కడి నుంచో పెడతాడు. ఏం పేరు అక్క? లక్ష్మి. లక్ష్మి. అబ్బా మహబూబ్ నగర్ నిండా లక్ష్మిలే. ఏం పేరు బావగారి పేరు? వెంకటరమణ గారు. ఇప్పుడు వరకు అందరూ చిట్కాలు చెప్పారు, మనం ఏం చేద్దామంటే చిట్కాలు అమ్మేద్దాం. చిట్కాలమ్మా, చిట్కాలు. ఒక్క చిట్కా కొంటే ఒక్క చిట్కా ఫ్రీ, 2 చిట్కాలు కొంటే 3 చిట్కాలు ఫ్రీ. కమాన్, అత్తగారి కోసం చిట్కాలు, ఆయన గారి కోసం చిట్కాలా, పక్కింటి వాళ్ళ కోసం చిట్కాలా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చిట్కాలమ్మా చిట్కాలు. ఒక చిట్కా కొంటే 2 చిట్కాలు. ఇలా అమ్మితే పక్కోళ్ళు ఇంకా గట్టిగా అమ్మేసి మన మీద కాంపిటీషన్కి వెళ్ళిపోతారు. నువ్వు అసలు లక్ష్మక్క, నువ్వు అసలు ఎలా ఏమిటి తెలుసా, నువ్వే ఈ మహబూబ్ నగర్ క్వీన్. రెడీ, కమాన్ స్టార్ట్. చిట్కాలమ్మా చిట్కాలా. చిట్కాలమ్మా చిట్కాలు. రెడమ్మా రండి. మా ఇంటి పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లిల్లీ. బొమ్మల కోసం బోరు నేర్స్తుంది లిల్లీ చెల్లి లల్లి. మా ఇంటి కోసం బొట్టు పెట్టి పిలిచింది. మా ఇంటి పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లిల్లీ. మా ఇంటి పండక్కి బొట్టు పెట్టి పిలిచింది పక్కింటి లల్లి. మీ పక్కింటి ఆవిడ పేరు లల్లియా? మా ఇంటి కోసం పండక్కి పిలిచింది పక్కింటి లల్లి. బొమ్మల కోసం ఏడ్చింది పక్కింటి
లల్లి. ఎవరో ఒకరు ఏడిస్తే నువ్వేమిచ్చావు పాపం? బొమ్మలు ఇచ్చావా? మంచి పని చేసావు, అలాగే ఇస్తూ ఉండ. అక్క గడిగా తప్పట్లే. ఆల్ రైట్, మాటలతో మైమర్పించారు, ఇక ఆటలతో కుమ్మేద్దాం. లెట్స్ స్టార్ట్ మన సెకండ్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట గ్లాసు. ఇది ఇద్దరు కలిసి ఆడాలి. సో ఒక పర్సన్ ఆ రింగ్ లో ఉండాలి, ఒక పర్సన్ ఇక్కడ నిలబడతారు. సో ముందు ఉన్న వాళ్ళకి 12 ఎల్లో గ్లాసులు ఇస్తాం, వెనక ఉన్న వాళ్ళు ఒక రెడ్ గ్లాస్ ఇస్తారు. సో ఆ ముందు ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ తీసి ఇలా వెనక్కి విసిరాలి. ఆ ఎల్లో గ్లాస్ వెనక్కి విసిరినప్పుడు ఈ రెడ్ గ్లాస్ తో దాన్ని క్యాచ్ చేయాలి. సో ఓవరాల్ గా 12 గ్లాసుల్లో ఎన్ని గ్లాసులు క్యాచ్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఏ టీం ఎక్కువ గ్లాసులు క్యాచ్ చేస్తారో వాళ్ళే ఈ రోజు మన గేమ్ లో ఓ శివంగి. ఓకే, సో గేమ్ అర్థమైంది కాబట్టి మా వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా మానస అండ్ శ్రవంతి గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరిలో మానస గారు గ్లాసులు వెనక్కేస్తారు అండ్ శ్రవంతి గారు మీరు క్యాచ్ చేస్తారు. 12 గ్లాసులో మీరు ఎన్ని క్యాచ్ చేయగలిగితే అన్ని పాయింట్లు. ఓకే ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఓ నో, లాస్ట్ లో మిస్ అయింది. కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లాస్ట్ వన్. ఓకే, వెల్ ట్రైడ్. మొత్తానికి 12 గ్లాసుల్లో శ్రవంతి గారు ఒక గ్లాస్ క్యాచ్ చేసి 1 పాయింట్ సాధించారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్న గ్లాసు గేమ్ ఆడడానికి నెక్స్ట్ తేజస్వి అండ్ స్వాతి రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. ఫోర్స్ గా వెనక్కేస్తే ఆమె క్యాచ్ చేయగలుగుతారు. ఎలా అయినా అందరూ పడేయండి అంతే. ఎగరండి, ఇప్పుడు ఎగరండి. సూపర్, వేయండి, అలాగే ఇప్పుడు ఎలా చేస్తారు అలాగే. వెయిట్. ఓ నో, మొత్తానికి 1 పాయింట్ సాధించారు మీది కూడా. ఆల్ రైట్, ఇప్పుడు ఒక సెన్సేషన్ చేయబోతున్నాం. మా హీరోయిన్ జ్యోతి గారు రంగంలోకి దిగారు. సో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం మనం ఆడుతున్న గ్లాస్ గేమ్ లో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. మొదటి పాయింట్ ఆల్మోస్ట్ క్యాచ్ అయిపోయి కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదం. సూపర్ సూపర్ సూపర్. ఓకే, కూల్ గా అలానే వేయండి స్వాతి గారు. స్వాతి గారు సరిగా వేయాలి. ఓకే, సూపర్, రండి. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, 3 టీంలు విన్నర్స్ గా నిలిచారు. ముందుగా వస్తున్నారు మానస అండ్ శ్రవంతి. రండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా ఒక ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సాయిలక్ష్మి గారు. అమ్మా, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేము మా అమ్మకు 10 మంది పిల్లలం సార్. ఆడపిల్లలేమో 7 మంది, మగ పిల్లలు 3. మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. నేను 5వ తరగతి చదువుతున్నా. మాకు అప్పుడు మా అమ్మని చిన్న వ్యాపారం బండి పెట్టుకొని మమ్మల్ని పోషించింది సార్. అయితే అప్పుడు మాకేమీ తెలియదు. మా అమ్మని సామాన్ తెచ్చుకోవాలి, మేము కిరాయి ఇంట్లో ఉన్నాము.
కాదు, మీరు మొత్తం 10 మంది పిల్లలు. అవును సార్. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మేము చిన్నగా ఉన్నాం. మా నాన్న ఏం చేస్తున్నాడు కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్. నాన్నగారు చనిపోయేటప్పటికి ఎవరికి పెళ్లిళ్ళు కూడా అవ్వలేదు? ఇద్దరికి అయినాయి సార్, ఇద్దరు అక్క వాళ్ళకి అయినాయి. 2 అమ్మాయిలకి పెళ్లి చేశారు. ఇంకా 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు ఉన్నారు. సో ఒక్కళ్ళకి భోజనం పెట్టాలి అంటేనే ఈ రోజుల్లో చాలా టఫ్ సిచ్యువేషన్. అలాంటిది ఆయన చనిపోతే 10 మంది పిల్లలు అంటే 2 పెళ్లిళ్ళు అయినా చూసుకోవాలి కదా. వాళ్ళకి పిల్లలు పుడతారు, అవన్నీ చూసుకోవాలి, మిగతా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. అమ్మ ఏం పని చేశారు? అమ్మ మిర్చిల బండి పెట్టుకొని నన్ను పెట్టుకొని మా అమ్మ నేను చదువుకుంటూ మళ్ళీ దాన్ని చేసుకుంటుండే సార్. అమ్మ చేస్తుండే, నేను అమ్ముతుంటే. మా అన్న పట్టించుకునేవాడు కాదు. మామనార్లు పోయి ఆయన 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 తిరుగు ఆయననే ఉంటుండే, మమ్మల్ని పట్టించుకోలేదు. మా అమ్మనే మమ్మల్ని అందరినీ పెళ్లిళ్ళు చేసింది. మా అమ్మ చదివిపించింది. ఎక్కడ బయటికి పనికి కూడా పంపించలేదు. ఆమె ఆ బండి పెట్టి దాని మీద బజ్జీలు అమ్ముతూ ఇల్లు నెట్టుకొచ్చింది. కిరాయిల్లు సార్ అప్పుడు. అయినా తర్వాత మళ్ళీ సొంతం ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. మాకు అప్పుడు డబ్బులు కూడా లేవు సార్. అమ్మ వాళ్ళ దగ్గరకి పైసలు తీసుకొని ఉద్దర కట్టుకోవాలి సార్. అప్పుడు షాప్ దగ్గర సామాన్ తీసుకొని ఆయన దేవునిలాగా మాకు ఇచ్చిండు. అమ్మకు అట్లా బతికిచ్చింది సార్ అందరిని, మమ్మల్ని. ఇప్పుడు 10 మందికి పెళ్లిళ్ళు అన్ని సెట్ అయ్యారు, చేసింది సార్. అందరూ హ్యాపీగా. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది సార్. అమ్మ లేరు ఇప్పుడు. కానీ అందరికి పెళ్లిళ్ళు చేసి అందరిని సెటిల్ చేసి తర్వాత ఆమె చనిపోయారు. పక్షవాతం వచ్చి మస్తు ఖర్చు పెట్టినాం కానీ బతకలేదు. మా అమ్మ ఉంటే బాగుంటది. చివరి టైంలో పక్షవాతం వచ్చి మీ దగ్గరే ఉన్నారు. బట్ ఉంటే బాగుండేది, కానీ దేవుడు మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్తాడు కాబట్టి. అంత కష్టజీవి. సో అక్కడ నుంచి చూసైనా మీకు డెఫినెట్ గా ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. అమ్మగారి పేరేంటి? చంద్రమ్మ సార్. చంద్రమ్మ గారు నిజంగా భర్త లేకపోయినా 10 మంది పిల్లల్ని వాళ్ళకు ఒక దారి చూపించారు అంటే మీరు చాలా గ్రేట్ మా. సో ఇలాంటి లేడీస్ అందరికి మనం డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో చాలా మంది ఉన్నారండి ఇలాగా పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కష్టపడి వాళ్ళని పెంచేవాళ్ళు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఎలా బతకాలో తెలియని వాళ్ళకి నిజంగా ఈ స్టోరీ. 10 మంది పిల్లలు అంటే మాటల, అంతమంది పిల్లలతో భర్త చనిపోయాక వాళ్ళని నెట్టుకొచ్చి వాళ్ళకు దారి చూపించింది అంటే నిజంగా ఆమె దేవత. అమ్మా ఎనీవే, ఇది మీ ఇల్లు అనుకొని, మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. ఇక్కడే ఉండండి మా. ఇదండి ఈరోజు మహబూబ్ నగర్ లో మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.